శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి జనవరి 25, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో ఉన్న మన భారతదేశానికి సంబంధించినటువంటి రాయబారి కార్యాలయం అంటే ఎంబసీ వాళ్ళు విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్ ప్రకారం రేపు అనగా సోమవారం రోజున కువైట్లో మన ఎంబసీ అలాగే బిఎల్ఎస్ సేవా సెంటర్స్ ఏవైతున్నాయో వాటికి సెలవుగా ప్రకటించడం జరిగింది. కారణం ఏంటంటే మనందరికీ తెలుసు, రేపు జనవరి 26 77వ గణతంత్ర దినోత్సవం. సో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రేపు పబ్లిక్ హాలిడేగా ప్రకటించారు. సో ఎంబసీలో ఏదైనా పనులు కనుక ఉన్నట్లయితే, లేదు బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏదైనా పనులు ఉంటే కనుక రేపు పోస్ట్పోన్ చేసుకోండి, ఎల్లుండి మాత్రం యథావిధిగా ఉంటాయి. అలాగే ఎంబసీ యొక్క ఆవరణలో రేపు గణతంత్ర దినోత్సవ వేడుకలను అయితే చాలా ఘనంగా నిర్వహించబోతున్నారు. దీనికి ప్రతి ఒక్కరికి ఆహ్వానం అయితే ఉంది. కాకపోతే అక్కడికి వెళ్ళే వాళ్ళు తప్పనిసరిగా వారి యొక్క ఐడి ప్రూఫ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సివిల్ ఐడి కార్డు లేదంటే పాస్పోర్ట్ ఇలాంటివి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ ఎంబసీ ఆవరణలో ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి వారికి పార్కింగ్ అయితే అక్కడ ఉండదు. సో దానికి పార్కింగ్ సపరేట్గా ప్లేస్లో అయితే కేటాయించడం జరిగింది అది. సో అక్కడ మాత్రమే వెహికల్స్ని పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పార్కింగ్ కొద్దిగా ఇబ్బంది ఉంది కాబట్టి దానికి ముందస్తుగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఒక్కొక్కసారి చాలా దూరంగా పార్క్ చేసి ఇక్కడ రావాల్సి వస్తుంది. సో ఆ పార్కింగ్ ఎక్కడ పార్క్ చేయాలి ఏంటనేది ఆల్రెడీ వాళ్ళు మ్యాప్లో అయితే మెన్షన్ చేస్తున్నారు. సో రేపు ఉదయం ఈ గణతంత్రోత్సవం వేడుకలు అయితే ఎంబసీ ఆవరణలో చాలా ఘనంగా నిర్వహించున్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన తెలుగు వారందరికీ అలాగే మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కువైట్లో వారందరికీ కూడా ఆహ్వానం అయితే ఉంది. సో ఈ కార్యక్రమానికి హాజరు కండి, విజయవంతం చేయండి అని చెప్పేసి కూడా కోరుతున్నారు. కాబట్టి మీరు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా రేపు ఉదయం ఈ ఎంబసీ ఆవరణలో జరుగుతున్నటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏవైతే ఉన్నాయో వాటికి హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. అయితే తప్పనిసరిగా మీకు సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్ అయితే క్యారీ చేయండి, పాస్పోర్ట్ లేదంటే సివిల్ ఐడి కార్డు. కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు క్యాపిటల్ గవర్నరేట్లో ఉన్నటువంటి ఈ డ్రైవింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి సెంటర్ ఏదైతుందో దాని యొక్క చిరునామాని ఇతనికి చేంజ్ చేస్తారు, అంటే దాని యొక్క అడ్రస్ని ఇతనికి మార్చడం జరిగింది. సో దాన్ని అక్కడి నుంచి షువేక్లో ఉన్నటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మెయిన్ బిల్డింగ్ ఏదైతే ఉందో దాని పక్కకే దీన్ని మార్చడం జరిగింది. సో అది ఇవాళ నుంచే చేంజ్ చేయడం జరిగింది. జనవరి 25, 2026 నుంచి అది అమల్లోకి అయితే వచ్చింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ట్రాఫిక్ సేవలను ఆధునీకరించడం, అలాగే దరఖాస్తు ప్రక్రియలను సరళతరం చేయడం మరియు ప్రజలకు త్వరితగతిన సేవలు అందించడం, ఆధునిక ప్రమాణాలకు అనుగుణంగా ట్రాఫిక్ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సో షువేక్ ప్రాంతంలో ప్రస్తుతానికి ఈ ట్రాఫిక్ సంబంధించి డ్రైవింగ్ టెస్టులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి సెంటర్ని అయితే క్యాపిటల్ గవర్నరేట్ నుంచి షువేక్కి చేంజ్ చేయడం జరిగింది. కువైట్కి సంబంధించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు గతంలో కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి పాల డబ్బాలు ఏవైతే ఉంటాయో వాటిని వెనక్కి తీసుకోవడం జరిగింది. సో ఏ మెడికల్ షాపులు అయినా సరే ఉంటే కనుక వెనక్కి పంపించారని చెప్పేసి గతంలో కోరింది. అలాగే ఇప్పుడు మరొక కొన్ని పాల డబ్బాలపైన కూడా ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు. అప్టమిల్ అడ్వాన్స్ PDF1 ఏదైతే ఉందో చిన్నది 400 గ్రాములు అది, అలాగే ఎన్ఫాస్టర్ డెవలప్ 1, 2, 3. సో వీటిపైన కూడా ప్రస్తుతానికి రీకాల్ అయితే చేస్తున్నారు. సో ఇవి ఏ మెడికల్ షాప్లో అయితే ఉంటే కనుక వాటిని వెంటనే కంపెనీకి అయితే రిటర్న్ చేయాలని చెప్పేసి కోరుతుంది. సో కారణం ఏంటంటే వీటిలో కొన్ని రకాలైనటువంటి అంటే వీటిని తాగడం వల్ల పిల్లలకు కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇందులో కొద్దిగా కెమికల్స్ ఏదైనా యాడ్ అయ్యాయి అని చెప్పేసి వాళ్ళు వీటిని రీకాల్ చేస్తున్నారు. సో వీటిని మళ్ళీ వెనక్కి అయితే పంపించమంటున్నారు. కాబట్టి మీలో కూడా ఎవరైనా సరే చిన్నపిల్లలకి ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఈ పాలపొడి డబ్బాలు ఈ బ్యాచ్ నెంబర్ కలిగినట్టు కనుక ఎవరైనా యూజ్ చేస్తుంటే వాటిని వెంటనే రిటర్న్ చేసేసేయండి, లేదంటే వాడకుండా వదిలేసేయండి. కొత్తవి అయితే కనుక మీరు ఆ కంపెనీ ఎక్కడైతే కొన్నారో వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసేయండి. అలాంటి ఓపెన్ చేసింటే కనుక యూజ్ చేయకుండా ఆపేసేయండి. కువైట్కి సంబంధించినటువంటి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఈ మధ్యకాలంలో ట్రాఫిక్ ఫైన్లకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి లింకులు అయితే పంపించడం జరుగుతుంది. అందులో మ్యాక్సిమం అన్నీ కూడా ఫేక్ లింకులు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఎవరైతే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు కలిగి ఉంటారో అలాంటి వారికి ఈ లింకులు అయితే పంపించడం జరుగుతుంది. ఆ లింక్ క్లిక్ చేసి వాళ్ళు కనుక పేమెంట్ చేసినట్లయితే ఆ డబ్బులు మొత్తం కూడా సైబర్ క్రైమ్ వాళ్ళు ఎవరైతే ఈ సైబర్ నేరాలకు పాల్పడుతుంటారో వాళ్ళు ఈ డబ్బులను అయితే కాజేయడం జరుగుతుంది. గవర్నమెంట్కి అయితే వెళ్ళదు. కాబట్టి మీకు వచ్చిన లింకులు ఏవైతే ఉంటాయో అవి ఒరిజినల్గా కాదా అంటే నిర్ధారించుకోండి. వీలైతే అఫీషియల్ వెబ్సైట్స్ ఏవైతున్నాయో వాటి ద్వారా మాత్రమే పేమెంట్స్ చేసుకోండి అని చెప్పేసి కోరుతున్నారు. కువైట్కి సంబంధించిన మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్నటువంటి గణాంకాల ప్రకారం ఫర్వానియా గవర్నరేట్లో 2025 సంవత్సరం మొత్తం మీద సుమారుగా 5,000 వాహనాలను అయితే తొలగించడం జరిగింది. సో ఎవరైతే ఎక్కువ కాలం వాడకుండా వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసి వదిలేసి ఉంటారో అలాంటి 5,000 వాహనాలను అయితే తొలగించినట్లు, అలాగే
18,463 వాహనాలకి వార్నింగ్ స్టిక్కర్స్ కూడా అంటించినట్లేదు కనుక తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ భారీగానే వాహనాలు ఏదైనా కూడా తొలగించడం జరిగింది. అటు మీలో కూడా ఎవరైనా సరే వాహనాలను ఎక్కువ రోజులు వాడకుండా ఒక దగ్గర మాత్రం పెట్టకండి. అలా వదిలితే మాత్రం మున్సిపాలిటీ వాళ్ళు వాటిని తొలగించడం జరుగుతుంది. వీలైనంత వరకు వాటిని రెగ్యులర్గా యూజ్ చేయడం కానీ లేదంటే ఎవరికైనా నప్పచెప్పడం కానీ ఇలాంటి విధంగా చేస్తూ ఉండండి. అంతేగాని అలా వదిలేశారనుకోండి మున్సిపాలిటీ వాళ్ళు ఏదో ఒక రోజు మీకు తెలియకుండానే వాటిని తీసుకెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 297 రూపాయలుగా ఉంది. సో మంచి ఎక్స్చేంజ్ ధర అయితే కొనసాగుతుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి FK జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 45 దినార్ల 262 పిలుసుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 49 దినార్ల 359 పిలుసుగా ఉంది. ఫ్రెండ్స్, FK జ్యువెలర్స్ వాళ్ళకి సంబంధించినటువంటి FK ఆటో సర్వీసెస్ వాళ్ళు మరొక కొత్త ఆఫర్ తోటి ముందుకు వచ్చారు. ఒకసారి మనం ఆ వీడియోని కూడా గమనిద్దాం. అందరికీ నమస్కారం అండి. ఇది FK తరపున నుండి మీకండి. ఇక్కడ బండ్లు కడగబడును, కింద బయట పైన కనబడును. రండి చూడండి, బండి తీడు ఇక్కడ లోపల కూడా కడగబడును. లోపల మంచి గాలి కొట్టి నీట్గా కడిగించి బాగా డస్ట్ బోర్డు, స్టీరింగ్, డోర్లు అన్ని బాగా నీట్గా చేయబడును. మరలా మీకు కింద నుంచి కడగబడును, మీకు కోరినట్టు కడగబడును. మీకు నచ్చుతుంది. ఒకసారి ఇక్కడ దయచేయండి, మాకు వాషింగ్ చూడండి, మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. మరలా మీరు వస్తారని నమ్మకం ఉందండి. ఒకసారి చూడండి, FK తరపున మీకు మళ్ళీ ఆహ్వానిస్తున్నానండి. Opposite Vara Center, opposite McDonald's, Canada Dry Street, Shueik.